స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సిట్టింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. కూర్చోవడం అనేది ఆరోగ్యానికి హానికరం. అదేంటి అనుకుంటున్నారా? నవే డేస్ సిట్టింగ్ ఈజ్ లైక్ ఏ న్యూ స్మోకింగ్ అంటున్నారు. సో అదేలానే తెలుసుకుందాం. మీరు కనుక ప్రతిరోజు 3 గంటలు కనుక కూర్చుంటే కనుక మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా స్లో అయిపోతుంటుంది. మీ యొక్క క్యాలరీ బర్నింగ్ 1 మినిట్కి కనీసం ఒక క్యాలరీ కూడా బర్న్ అయ్యే అవకాశం ఉండదు. ఇన్సులిన్ 42% ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. మీరు కనుక ఎవ్రీడే 6 అవర్స్ కనుక అలాగే కంటిన్యూ ఒక 2 వారాలు కనుక కూర్చున్నట్లయితే మీ యొక్క ఎల్డిఎల్ పర్సెంటేజ్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాగైతే స్మోకింగ్ చేస్తే మనకు ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంటుందో సేమ్ వేళ మీరు 2 వీక్స్ కనుక కూర్చుంటుంటే పెరిగిపోయే అవకాశం ఉంటుంది. డైలీ 6 అవర్స్. అదేవిధంగా డైలీ 6 అవర్స్ కనుక కంటిన్యూగా ఒక 1 ఇయర్ కనుక మీరు అలాగే కూర్చున్నట్లయితే మీ యొక్క బోన్ డెన్సిటీ ఎముకల సాంద్రత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క మెదడు పనితీరు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మెమొరీ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే కనుక మీరు 6 అవర్స్ కంటిన్యూగా 6 అవర్స్ కూర్చోవడం అనేది మీరు ఒక 10 నుంచి 20 సంవత్సరాలు కనుక మీరు అలాగే ఒక రోజుకు 6 గంటలు కనుక కూర్చున్నట్లయితే మీకు 64% గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రొస్టేట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు, స్టడీస్ చెప్తున్నాయి. రీసెంట్లీ జరిగినటువంటి స్టడీ ప్రకారం న్యూజిలాండ్ కంట్రీలో ఈ యొక్క కూర్చోవడం వల్ల దాదాపు 21,000 మంది చనిపోయారంట. సో అందుకని ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి, ఈ కూర్చోవడం అనే ఒక వ్యాధి నుంచి అందరూ బయటకు రావాలి. చాలామంది ఈ రోజుల్లో ఖాళీగా ఉన్నప్పుడు సోఫాలో కూర్చోవడం, టీవీ చూస్తున్న క్రమంలో కూర్చోవడం, ఆఫీస్ వర్క్స్లో, సాఫ్ట్వేర్ జాబ్స్లో, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ కూర్చొని ఉంటున్నారు. సో ఎవరైనా సరే మనం హాఫ్ అన్ అవర్కి ఒకసారైనా కనీసం 10 మినిట్స్ మనం కదలండి. సో కదలడం ఎక్కువ మూవ్మెంట్ అనేది అవసరం.